అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. ఈ వీడియోలో మీకు నేను ముంబైలో చేసే ఫేమస్ బ్రెడ్ చాట్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి ముందుగా మనకు పొటాటోస్ కావాలి. ఆలుగడ్డలు ఒక 3 తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ముక్కలు కోసి దాన్ని ఒక గిన్నెలో వేసి ఉడకపెట్టుకున్నానండి. కొంచెం వాటరు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నాను. అది బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం బాగా మెత్తగా కలుపుకొని పెట్టుకున్నాను. తర్వాత దానిలోకి ఒక స్పూను కారం వేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసాను కదా, సో అందుకనేసే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అనమాట. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను గరం మసాలా అనమాట. అంతేనండి. పొటాటో స్టఫ్లోకి మనం మెయిన్గా వేసుకోవాల్సింది ఉప్పు, కారము, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి అంత బాగా కలుపుకోవాలి. మెత్తగా రావాలన్నమాట. ఇది కొంచెం చిన్న చిన్న లంప్స్ అంటే గడ్డల్లాగా ఉండకూడదు. మొత్తం మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. బాగా మెత్తగా రావాలి ఈ పొటాటో స్టఫ్ అంతా. అవన్నీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలన్నమాట. పొటాటో స్టఫ్ పక్కన పెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జు, అంటే చింతపండుతో నేను స్వీట్ చట్నీ చేస్తున్నానండి. దీనికి ముందుగా మనము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వాటర్లో నానబెట్టుకోవాలి. బాగా గుజ్జుగా తీసుకోవాలండి. మరీ అంత పలసగా చేసుకోకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. కొంచెము మరీ తిక్కు ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఇట్లా లిక్విడ్గా ఉండాలన్నమాట. దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత పంచదార అండి. ఒక స్పూన్ ఉప్పు, పంచదార వచ్చి లేదా బెల్లము 10 స్పూన్ల నుంచి 15 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. మీ స్వీట్నెస్ ఎంత కావాలో అంతవరకు అనమాట. తర్వాత దాంట్లోకి కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి అండి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక స్పూను కారం అనమాట. అంతేనండి. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మైక్రోవేవ్లో ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలండి. సరిపోతుంది. మళ్ళీ మీరేం పెనంలో చేసుకోవాల్సిన అవసరం లేదు. స్వీట్ చట్నీ ఇది 10 రోజుల నుంచి 15 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి. అంతేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 మినిట్స్ వెయిట్ చేసినాను అంతే. తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ అండ్ ఒక కప్పు మైదా అండి. ఈక్వల్ పార్ట్స్లో తీసుకోవాలి. ఒక కప్పు కార్న్ఫ్లోర్ అండ్ ఒక కప్పు మైదా అనమాట. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని దాన్ని కొంచెం పల్సగా, మనకు అంత తిక్కుగా లేకుండా పల్సగా, అంటే దోశ బ్యాటర్ కంటే కూడా పల్సగా ఉండేటట్లు కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. బాగా షేక్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అది కలుపుకుంటే డిప్పింగ్కి బాగా యూజ్ అవుతుందండి. సో ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము బ్రెడ్ స్లైసెస్ తీసుకుందామండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని డయాగ్నల్గా కట్ చేసుకుందాము. మీరు ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. హాఫ్గా కట్ చేసుకోవచ్చు, ఇట్లయినా కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బ్రెడ్ని ఒక్కొక్క రెండు పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి 2 తిన్నారంటే చాలండి. చాలా హెవీగా అనిపిస్తుంది, చాలా బాగా కూడా ఉంటుందన్నమాట. తర్వాత గ్రీన్ చట్నీ చేసుకుందామండి. ముందుగా కొంచెం కొత్తిమీర, పుదీనాను సన్నగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా అల్లము వేసుకోవాలి. తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి. దాన్ని అంతటిని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు అండ్ జీలకర్ర పొడి ఒక స్పూను, కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలండి. దాంట్లో నిమ్మకాయ పిండుకోవాలి అండ్ బ్లాక్ సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. అంతేనండి. మిక్సీలో బాగా చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ అది కూడా కొంచెం పలుసగా వచ్చేటట్లు చేసుకోవాలన్నమాట. మరీ అంత పలుసగా కాదు, కొంచెం చట్నీ లాగా వచ్చేటట్లు చేసుకోవాలి అంతే. అది కూడా మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇది మామూలుగా ఈ గ్రీన్ చట్నీ మనకు పానీపూరిలోకి అన్నిటికీ కూడా పనికొస్తుంది. కొంచెం వాటర్ వేసేసుకుంటే పానీపూరిలోకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. పొటాటో స్టఫ్, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ అన్నీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ బ్రెడ్కి పొటాటోని అంతటిని బాగా పెట్టాలండి. అంటే దాన్ని అతికిచ్చినట్లు పెట్టాలన్నమాట. బాగా స్టిక్ అయ్యేటట్టు నీట్గా పెట్టాలి ఆ బ్రెడ్ మొత్తానికి. ఒక సైడే పెట్టాలండి, 2 సైడ్లు పెట్టకూడదు. ఒక సైడే పెట్టాలి, 2 సైడ్లు కాదు. సో అన్ని బ్రెడ్స్కి పొటాటోని మొత్తము బాగా పూసినట్లు చేయాలన్నమాట. ఇలా చేసుకోవాలి. ఒక సైడే అనమాట, 2 సైడు పెట్టకూడదు. మనం ఒక సైడే పెట్టుకోవాలి. సో అన్నిటికీ అట్లా వేసేసిన తర్వాత అదో ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన దాంట్లో మనము ఆల్రెడీ చేసుకున్నాం కదా
మైదా పిండి కార్న్‌ఫ్లోర్‌తో లిక్విడ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఇది డిప్ చేయాలండి. చూసారు కదా ఎంత పలుచగా ఉందో. ఇలా డిప్ చేసి వేడిగా కాగిన ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక్కొక్కసారి రెండు కూడా వేసుకోవచ్చండి. కొంచెం చిన్న పెనం అయితే ఒకటైతే సరిపోతుంది. సో నేను రెండు వేసి వేయించుకున్నాను. అంతేనండి, సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ముంబైలో ఉండే వాళ్ళకి కానీ, ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఇది బాగా తెలుస్తుంది. ఇది హైదరాబాద్లో కూడా చాలా ఫేమస్ బ్రెడ్ చాట్ అండి. సో ఇలా బాగా ఎర్రగా కాగే వరకు మనము వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. బ్రెడ్ ముక్కలు ఎక్కువ నూనె ఏం పీల్చదండి, ఎందుకంటే మనం కోటింగ్ వేసాం కదా. ఉత్త బ్రెడ్ అయితే ఎక్కువ నూనె పీలుస్తుంది. ఇదేం పెద్దగా ఎక్కువేం పీల్చదనమాట. సో ఇలా చేసుకున్న దాంట్లో పక్కన పెట్టుకోవాలన్నమాట. అలానే నేను మళ్ళీ కూడా ఒక 2 వేసి పెట్టుకున్నాను. అన్నీ చేసి పెట్టుకున్నాను కదా, బ్రెడ్ అంతా పొటాటో అంతా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు సన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాని మీద వేయటానికి అనమాట చాట్లోకి. సో మనకు చాట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కావాలి, అది సేవ్ అనమాట. బయట మీరు సేవ్ తెచ్చుకోండి, సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అనమాట. ఇప్పుడు చూడండి, బ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి స్వీట్ చట్నీ ఫస్ట్ రాయాలన్నమాట. స్వీట్ చట్నీ మీకు ఎంత కావాలో అంత మీ టేస్ట్కి తగినట్లు రాసుకోవచ్చు. బాగా స్వీట్ చట్నీ రాసిన తర్వాత దాని మీద గ్రీన్ చట్నీ అనమాట. గ్రీన్ చట్నీ కూడా బాగా రాసుకోవచ్చు. మీకు కారం అనిపిస్తే కొంచెం తక్కువ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎంతైనా రాసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, కొత్తిమీర సన్నగా తరిగినాను కదా, దాన్ని పైన వేసి దాని మీద సేవ్ చేసి సర్వ్ చేసుకోవటమే అండి. అంతేనండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మనకి ఇక్కడ అమెరికాలో చాట్లు అవన్నీ దొరకవు అని కాదు, మనం నీట్గా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ప్రాసెసే అవుతుంది, బట్ మనం బాగా తినాలి, మంచి టేస్టీగా తినాలి, చాట్స్ తినాలి అనుకున్నప్పుడు సాటర్డే కానీ సండే కానీ ఇలాంటివి చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.